ప్రభుత్వ స్థలాలు భూములతో కలిసి ఉన్న ప్రైవేటు స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిషేధిత జాబితా 22A పేరిట ఎప్పటి నుంచో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా స్థలాల బై నంబర్లకు స్పష్టత ఇవ్వడం ద్వారా వీటిని పరిష్కరించాలని నిర్ణయించింది. నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించి అవి పరిష్కారానికి అర్హమైనవా కావా అనేది కూడా 3 రోజుల్లోగా తేల్చి చెప్పాలని నిర్దేశించారు. మిగులు భూములు, అసైన్ భూములు తదితరాలు కలిపి ఇప్పటి వరకు భూ యజమానుల నుంచి 950 వరకు విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందాయి. వీటిలో అత్యధికంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి 575 విజ్ఞాపనలు వచ్చాయి. వాటిలో 300 వరకు పరిష్కారానికి అర్హత ఉన్నవేనని గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలోనూ పలు కేసులు వెలుగు చూశాయి. ప్రభుత్వం సేకరించిన భూమి పోను, మిగులు భూములు ప్రభుత్వం వేలంపాట్ల ద్వారా విక్రయించినవి, లేఅవుట్ల అభివృద్ధి అనంతరం విక్రయించినవి, దేవాదాయ, వక్ఫ్ భూములకు చెందినటువంటి సర్వే నెంబర్లతో ఉన్న భూములకు నిషేధిత జాబితా చిక్కువచ్చి పడింది. ప్రభుత్వ రకానికి చెందిన భూమి అని క్లాజ్ ఉన్న కారణంగా ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో చేరిపోతుంది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఇంటి నెంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొన్ని చోట్ల అసైన్డ్ ప్రభుత్వ రకానికి చెందిన భూముల్లోనూ నివాసాలు వెలిశాయి. రెవెన్యూ శాఖ వద్ద ఆ ఇంటి నెంబర్లు ఉండవు. సర్వే నెంబర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో కొన్ని ఇండ్లు కూడా 22Aలో ఉండిపోయాయి. ఇలాంటి కేసులను బై నెంబర్ల ఆధారంగా పరిశీలించాలని భావిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, రిజిస్టర్లు పరస్పరం చర్చించుకొని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు ఆస్తుల యాజమాన్యాల నిర్ధారణకు కోర్టులు ఇచ్చిన ఆదేశాలను క్షేత్రస్థాయి అధికారులు తప్పుదోవ పట్టించి సంబంధం లేని భూములకు కూడా వర్తింపజేసినట్లు అనుమానిస్తున్నారు. కోర్టు ధిక్కరణ అవుతుందన్న కోణంలో కొందరు సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఈ కేసుల్లో అసలు కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాయి, సబ్ రిజిస్ట్రార్లు ఏం అమలు చేశారు అనే దాన్ని పరిశీలించి ఆ భూములను 22A నుంచి తప్పించాలని నిర్ణయించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి గతంలో జీవోలు 166, 59 తదితరాల ద్వారా కొన్ని భూములను క్రమబద్ధీకరించారు. మరికొంత భూమి కూడా ఆ సర్వే నెంబర్లోనే ఉంది. క్రమబద్ధీకరణ అయిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వ భూముల జాబితా నుంచి వేరు చేయకపోవడంతో అవి 22Aలోనే ఉండిపోయాయి. ఇలాంటి వాటన్నిటినీ జిల్లా కలెక్టర్లు పరిశీలించి పరిష్కరించనున్నారు. ప్రతి సోమవారం ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత తీసుకురావాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.